హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మూఢనమ్మకాలు, మూఢభక్తులు కాకుండా సాంకేతిక పరిజ్ఞానం, అడ్వాన్స్డ్ టెక్నాలజీ మాత్రమే దేశ అభివృద్ధికి దోహదపడతాయంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎక్స్‌పెరిమెంట్స్ ఎప్పుడు కూడా కొత్తదాన్ని వినూత్నంగా కనిపెట్టే ప్రయత్నాలే దేశ ప్రగతికి అద్దం పడతాయి. అవి దేశ ప్రగతికి దోహదపడతాయి. అయితే ఇప్పుడు ఈ విషయం నేనెందుకు చెప్తున్నానంటే, ఇప్పటివరకు మనకంటూ సొంత అంతరిక్ష కేంద్రం లేదు. అంటే మన హోమగాములెళ్తే స్టే చేసి అక్కడున్న ఏదన్నా శాటిలైట్స్‌కి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే రిపేర్ చేసుకొని, వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ చేయడానికి ఒక రష్యా మీద డిపెండ్ అయ్యి రష్యా యొక్క అంతరిక్ష కేంద్రంలోకెళ్ళి వాళ్ళ రూల్స్‌కి తగ్గట్టుగా మనం పని చేసుకుంటూ వచ్చేవాళ్ళం. అయితే ఇప్పుడు దాన్ని ఇస్రో కంప్లీట్‌గా మార్చేసింది. అత్యాధునిక టెక్నాలజీ, అత్యంత తెలివైన సైంటిస్టులు మన ఇండియాలో ఉన్నారని మరొకసారి ప్రూవ్ చేసింది. ఏం చేసిందంటే పిఎస్ఎల్‌వి సి6 అనే ఉపగ్రహం ద్వారా స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ స్పెడెక్స్ అంటారు. ఈ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా 2 ఉపగ్రహాలని ఒకటేమో చేంజర్, ఇంకోటేమో టార్గెట్. దీని ఒక్కొక్క దాని వెయిట్ 220 కేజీలుంటాయి. వీటిని 475 కిలోమీటర్ల దూరంలో తీసుకెళ్ళి, అక్కడ వివిధ రకాలైనటువంటి 2 వేరే వేరే వృత్తాకార కక్షల్లో ప్రవేశపెట్టారు స్పేస్‌లో. అంటే మీకు అర్థమవుతుందా? 220 కేజీలున్న 2 పార్ట్స్‌ని పిఎస్ఎల్‌వి సి60 రాకెట్‌తో పైకి తీసుకెళ్ళి 475 కిలోమీటర్లు తీసుకెళ్ళి అక్కడ ఒక్కొక్క దాన్ని డిఫరెంట్ వృత్తాకార కక్షల్లో వదిలేశారు. అలా తిరుక్కుంటూ ప్రత్యేకమైన ప్లేస్‌కొచ్చిన తర్వాత వాటి రెండిటిని ఇలా కలుపుతాం. దీన్ని డాకింగ్ అంటాం. ఇది చేంజర్, ఇది టార్గెట్. ఈ చేంజర్ అనేది ఎప్పుడు మూవ్ అవుతూ టార్గెట్ దగ్గరికెళ్ళి ఈ 2 కలిస్తే దీన్ని డాకింగ్ అంటారు. సో, అలా డాకింగ్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. అలా నంబర్ ఆఫ్ టైమ్ ట్రై చేశారు. కానీ అవ్వట్లేదు. ఎందుకంటే దీని స్పీడ్ వేరు ఉంది. ఈ 2 ఒకే విధంగా ఒకే కక్షల్లోకి వచ్చినప్పటికి కూడా ఫస్ట్ 15 మీటర్స్ దూరం తీసుకొచ్చి తర్వాత 3 మీటర్స్ వరకు తీసుకెళ్ళినా కూడా ఆ తర్వాత ఆ కక్షలో రొటేషన్ స్పీడ్ అనేది ఈక్వల్‌గా లేకపోవడం వల్ల డాకింగ్ అనేది జరగలేదని చెప్తున్నారు. తర్వాత దాంతో పాటు అక్కడున్న లైట్ కండిషన్స్ కూడా సపోర్ట్ చేయలేదని ఆ డాకింగ్ ప్రక్రియని నంబర్ ఆఫ్ టైమ్స్ ఒక 10, 15 సార్లు ట్రై చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆ డాకింగ్ ప్రక్రియను ఆపేశారు. మళ్ళీ నిన్న స్టార్ట్ చేశారు. డాక్ చేయటం కోసం మళ్ళీ ఆ రెండిటిని కక్షలోకి తీసుకొచ్చి, దగ్గరగా తీసుకొచ్చి 3 మీటర్ల నుంచి అలా తీసుకొచ్చి ఆ రెండిటిని డాక్ చేయటం జరిగింది. అలా డాక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి పూర్తిగా అంతరిక్షంలో మనకంటూ ఒక స్టేషన్ అనేది తయారైంది. అంటే స్పేస్ స్టేషన్ ఒకటి తయారైంది. ఇప్పుడు మన హోమగాములు ఎవరెళ్ళినా, అంతరిక్ష యాంత్రికులు ఎవరెళ్ళినా కూడా ఇక స్టే చేసి అక్కడి నుంచి కొన్ని రోజులు ఉండటానికి అక్కడ అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఇంత గొప్ప విజయం సాధించడం అనేది అంత ఆషామాషీ విషయం కాదు. ఇలా డాకింగ్ టెక్నాలజీ, డాకింగ్ ప్రక్రియ చేసిన కంట్రీస్‌లో అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఉన్నాయి. ఆ టెక్నాలజీ ఇప్పుడు ఇండియాకి కూడా సొంతమైంది. ఇండియన్ సైంటిస్ట్‌లు ఏ ఒక్క విషయంలో కూడా తక్కువ కాదని ప్రతిసారి నిరూపించుకుంటూనే ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ స్పేస్ టెక్నాలజీలో అత్యంత తక్కువ ఖర్చుతో అత్యంత అద్భుతమైనటువంటి లాజిక్ తోటి టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో, ఓవరాల్‌గా గగనయాన్ ఈ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ అనేది సూపర్ సక్సెస్ అయిన తర్వాత ఇండియా యొక్క పరువు ప్రతిష్టలు ఒక రేంజ్‌కి ఎదిగినట్టు తెలుస్తుంది. దానికి తోడు అంతరిక్షంలో ఉన్నటువంటి ఉపగ్రహాల్ని చాలా అద్భుతంగా డాక్ చేసి ఇది మంచిగా సక్సెస్ సాధించినందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సైంటిస్టులందరికీ కృతజ్ఞతలు తెలిపడం జరిగింది. ఇది ఫ్యూచర్‌కి నాంది అవుతుందంటూ జగన్మోహన్ రెడ్డి అభివర్ణించడం కూడా జరిగింది. అద్భుతమైన మైలురాయిని సాధించారు. ఈ విజయం భవిష్యత్తులో భారత్ చేపట్టే ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యక్రమాలకు కీలకమైన ముందడుగు పడింది. ఈ సందర్భంగా ఇస్రోకు అభినందనలు అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా జరిగింది. సో, ఓవరాల్‌గా ఏదైనా సాధిస్తే అది ఇండియాకి సంబంధించిందైతే ప్రతి ఒక్క ఇండియన్ గర్వంతో కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతుంటారు. ఇప్పుడు ఇస్రో సాధించిన ఈ ఘన విజయంతో
ప్రపంచ దేశాల్లో 3 దేశాలకు మాత్రమే ఇప్పటివరకు ఉన్నటువంటి అంతరిక్ష కేంద్రాన్ని మన ఇండియా కూడా ఏర్పరచుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.